అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలోని ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ విపులంగా మిత్రులు వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా కొన్ని పథకాల్లో వాటిని పెంచి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి సమాజంలో వాళ్ళకు ఒక ఉన్నత స్థానాన్ని కలగజేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నింటినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేయూత పథకం అయితే గతంలో సంవత్సరానికి 15,000 కాడికి 75,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. అవి పేద వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు 1,50,000 రూపాయలకి తీసుకెళ్లారు. సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా డబుల్ చేయడం జరిగింది. మరి వీటితో పాటుగా అన్నిట్లో కూడా పెంపుదల చేయటం జరిగింది. వీటితో పాటుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి కానివ్వండి, యువతకి నైపుణ్యాన్ని పెంపొందించడం చేయడం కోసం కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించడం కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి గృహ సముదాయాన్ని కల్పించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చెబుతూ ఆయన మనము చేయగలిగిందే చెబుదాం, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతవరకైతే పర్మిట్ చేస్తుందో దానిలోపే మనం చెప్పాలా, మేనిఫెస్టోలో చెప్పింది చేయకుండా ఉంటే అది ప్రజల్ని మోసం చేసినట్లుగా ఉంటుంది. ప్రజల్ని మోసం చేయకూడదు. మనం దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల దగ్గరికి మరలా ఒక హీరోలాగా వెళ్ళాలా. అప్పుడే ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం చూరగొంటాము అని చెప్పి ఆయన అనుకొని ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. మనం చూసాం, ఆయన చెప్పాడు 2019 నుంచి 24 దాకా ఈ మేనిఫెస్టోని మేము 99% అమలు చేశాం. అందుకే ఈరోజు ప్రజల్లోకి వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మా పార్టీకి ఓట్లు వేయమని చెప్పి ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్ళి ఒక హీరోలాగా ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీరు ముగ్గురు కలిసి ఆ రోజు ప్రజలకి వాగ్దానాలు చేశారు. 600 పైచీలకు వాగ్దానాలు చేసి చివరికి ఆ వాగ్దానాలు ఏమైనాయి, ఆ వాగ్దానాలు మీరు అమలు చేయలేదు ఎందుకని అని అడుగుతూ ఉంటే ఆ మేనిఫెస్టోని ప్రజలకు కనపడకుండా వెబ్సైట్లో నుంచే మాయం చేశారు. ఎక్కడా కూడా
ఆ వెబ్సైట్ ఆ మేనిఫెస్టో అనేది దొరకకుండా చేశారు. 2014వ సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శాసనసభ్యులకి శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారం తెచ్చుకుంటారేమో, తీసుకురావద్దు, మీరు చెల్లించాల్సినటువంటి వ్యవసాయ రుణాలని చెల్లిస్తారేమో, చెల్లించొద్దు, మేము మీకు అవన్నీ కూడా ఉచితంగానే తిరిగి మీ ఇళ్ళకి ఆ బంగారు నగలని, ఆ మీరు తాకట్టు పెట్టినటువంటి పాస్బుక్ల్ని, మీరు తాకట్టు పెట్టినటువంటి దస్తావేజుల్ని అన్నిటినీ కూడా మేమే స్వయంగా వచ్చి మీ ఇళ్ళకి చేరుస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. చేర్చారా? ఎక్కడన్నా వ్యవసాయ రుణాలని రైతాంగానికి రద్దు చేశారా? అంత మోసం. పరిమితంగా కాదు, మీరు ఎంత తీసుకుంటే అంత మొత్తం సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేస్తామన్నారు. కొంతమంది అయితే అవసరం లేకపోయినా వీరి మాటలు నమ్మి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఆ డబ్బులు వేరే రకంగా ఖర్చు పెట్టుకున్నారు. చివరికి వడ్డీకి వడ్డీ తడిచి మోపిడైపోయి సకాలంలో తీర్చాల్సినటువంటి బాకీలు తీర్చకుండా చివరికి దివాలా తీసేటువంటి పరిస్థితిని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. అట్లాగే డ్వాక్రా మహిళలకి రుణాలు మొత్తం కూడా రద్దు చేస్తామన్నారు. ఎక్కడన్నా రద్దు చేశారా? చేయలా. అదొక మోసం. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా ఒక్క ఊళ్ళో 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు భూమి అయినటువంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు ఎక్కడైనా కట్టించారా? ఎక్కడ ఏమీ చేయలా. చెప్పిందేమో శాంతాడంతా, చేసిందేమో గోరంతా. ఈ రకంగా మనం చెప్పకూడదు. మనం చేసేదే చెప్పాలా, ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం చూరగొనాలా, మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేసి తీరాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఏమైతే గడిచిన 5 సంవత్సరాల్లో చేశాడో మరలా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా చేసి చూపించడం కోసం ప్రజల్ని ఎక్కడా కూడా వంచకుండా ప్రతి ఒక్కటి కూడా మేము అమలు చేస్తాము అని చెప్పి ఆయన ధైర్యంగా ఈరోజు ఈ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా లబ్ధి పొందుతాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మధ్యతరగతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ వారు కూడా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వారికి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉద్యోగాలకు సంపాదించుకునేటట్టుగా వాళ్ళందరికీ నైపుణ్యం కలగజేయాలని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యాపారపరంగా పరిశ్రమలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాలా, పరిశ్రమలను అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికే మొదలుపెట్టినటువంటి 4 పోర్టులను కానివ్వండి, 10 హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు అనేది చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. మన రాష్ట్రంలో వైద్య సేవలు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఒక గొప్ప ప్రణాళికని ఈ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి. మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో ఆయనకి తెలుసు, దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసు. ఆ ఆదాయంలోనే ప్రజలకి ఏమి మేలు చేయాలో అవన్నీ కూడా చేసి చూపించాడు. రాబోయేటువంటి రోజుల్లో కూడా చేయడానికి సిద్ధపడే ఈ రకంగా ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా ఈరోజు రేపు 13వ తారీఖు మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించబోతా ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందజేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శర్మ గారు ఇందాక ఆయన కబడ్డీ ఆడుకోవాలన్నాడు, అందుకని మీరు మొదలుపెట్టారు. తెలుగుదేశం రుణమాఫీ 2014-19లో ఏమి రుణమాఫీ చేశారో మీ అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి సార్ రుణమాఫీ చేయాలా, వాళ్ళు చేస్తారు, మనం కూడా దాంట్లో పెడితే మనం గెలుస్తామంటే మనం చేయలేనటువంటి విషయాన్ని చెప్పకూడదు, చేసేటువంటి విషయాన్ని చెప్పాలా, చెప్పి ప్రజలను మోసం చేయకూడదని ఆయన 2014లో పెట్టలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాడు, చేసే విషయమే చెప్పాడు, తిరిగి అధికారానికి వచ్చాడు, చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి ఎంత ఇవ్వగలుగుతామో అంతే ఇచ్చారు. గతంలో జన్మభూమి కార్యక్రమం పెట్టి 4 నెలలకో 5 నెలలకో మీటింగ్ పెట్టి ఆ వృద్ధులందరినీ తీసుకెళ్లి ఎండలో కూర్చోబెట్టి ఆ మీటింగు చెప్పి అప్పుడు ఎంతో కొంత ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఈరోజు 1వ తారీఖు వస్తే వాళ్ళ ఇంటి ముందు 3,000 రూపాయల డబ్బులు తీసుకుని మా వాలంటీర్లు నుంచుంటా ఉన్నారు. అది చేయటం అంటే ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అంతేగాని అబద్ధాలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడానికి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే కాపాడుకోవడానికి రోజు కాపలా ఉంటాం. ఆ మనసులో ఏముందో ఎట తెలుస్తుంది? నీకు తెలిసిందా నీ మనసులో నా ఏముందో? ఆయన చెప్పొచ్చు కదా, అది కాదు. ఆయన ఏమన్నాడండి, ఏమండి మాణిక్య వరప్రసాద్ కానీ మన సురేష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ బస్సు యాత్రలో ఎన్నిసార్లు కలిసారో చూడండి. సురేష్ కాదు, అరే ఉండండి, బస్సు యాత్రలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకున్నారో లేదో చెప్పాలండి. ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనే మాట కరెక్ట్ కాదు. అది మాణిక్య వరప్రసాద్ గారు పూర్తిగా కలిశాడు. సురేష్ కుమార్ని కూడా రమ్మని చెప్పి అపాయింట్మెంట్ పెట్టినా కూడా ఆయన రాలేదు. ఆయన ముందే ఏదో నిర్ణయం చేసుకున్నట్టున్నాడు, వెళ్ళిపోయాడు. అరే శర్మ గారు, పోయేవాడు ఏదో ఒక నెపం మా మీద వెళ్ళిపోవడం, కానీ ఇది అన్ని కారణాలండి. ఏంటంటే ఇప్పుడు ప్రజలు వెళ్తే బాధపడాలి కానీ నాయకులు వెళ్తే బాధపడలేదు. ఒకటి. రెండోది మాణిక్య ప్రసాద్ గారు ఏమన్నారు, ఇక్కడ దొరకంది అక్కడ దొరకడానికి వెళ్తున్నా అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఎమ్మెల్సీ దొరకలేదు, ఎమ్మెల్సీ కోసం మాత్రం. ఇప్పుడు వాట్ ఏ యువర్ సాల్వర్? రాజశేఖర రెడ్డి గారు నీకు 2004, 2009 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి పెట్టిన పార్టీని ఆకర్షించి వీడికి వచ్చావు. పోనీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి 2014లో పోటీ చేయలేదు, 19లో తెలుగుదేశంలో పోటీ చేసావు, ఓడిపోయావు. మళ్ళీ పవర్ మాంగర్ కోసం ఎమ్మెల్సీ రెన్యువల్ కోసం ఇక్కడికి వచ్చావు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, పార్టీ గెలిచినప్పుడు అధికారంలో కాదు, ఎలక్షన్ల ముందు రా. నెడదు ఇవాళ తెలుగుదేశం పార్టీ నీకు గౌరవంగానే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళటానికి అక్కడ ఆకర్షించడానికి కారణం ఏంది? ఇక్కడ దొరకనటువంటి ఎమ్మెల్సీ అక్కడ దొరుకుతుంది, ఎగ్జిరెన్స్ వచ్చింది అని నువ్వు క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పావు. నేనంటే నీకు ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పార్టీ అని చెప్పుకున్నప్పుడు నువ్వు యూ కెన్ ఫైట్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఇంటర్నల్ ఫైట్ చేయి, సాధించు. నువ్వు అప్పుడు ఎమర్జింగ్ యాజ్ ఎ ఫోర్స్. అంతేగాని ఇక్కడ దొరకంది అక్కడ పోయిందంటే మళ్ళీ అక్కడ దొరకపోతే ఇక్కడికి వస్తావనే. కానీ ఐఎమ్ వెరీ టెల్లింగ్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్లియర్గా చెప్పా, గెలిచినా ఓడినా 30 సంవత్సరాలు ఇదే టీం అండి. ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే కొత్తగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే మటుకు తీసుకోవద్దని చెప్పి. దిస్ ఈజ్ ఎ టీమ్. మన రక్త సంబంధం పంచుకున్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం ఇది. ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం అందరం కలిసి ఉండాలి, కానీ కొత్త వాళ్ళని తెచ్చుకొని నెత్తి మీద కూర్చోవాల్సిన అవసరం మనకు లేదు. ఎవరైనా సరే రాజకీయ పార్టీలో కొన్ని వాల్యూస్ పెంచాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్పారు, పోయే వాళ్ళని పోనేయండి, పవర్ మళ్ళీ మనకు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చారంటే మటుకు రానిచ్చేది లేదని చెప్పేశారు.
సో అందుకని ఆయారాం గయారాములకి ఇద్దరు కొంచెం పాలసీస్ ఉండేవి. ఇప్పుడు పాలసీస్ ఏమీ లేదు, పవరే. మీరు కూడా నర్సరాపేట పార్లమెంట్ అడిగారు, బాపట్ల అసెంబ్లీ అడిగారు, కానీ మీకు రాలేదు. మీ అభిమానులు కూడా కొంత అసంతృప్తి చెందారు. అసలు నేను అంటుంది ఏంటంటే, నేను సీట్ అడిగితే జగన్మోహన్ కాదంటాం ఏంది? నేను సీటు లాక్కుంటా, నాకు ఆ దమ్ము ఉంది. ఈసారి వరకు జగన్మోహన్ గారి పార్టీని గెలిపించాలి, మా పార్టీని గెలిపించాలని భావంతో పనిచేస్తున్నా. కానీ నాకు బీఫామ్ ఒక లెక్క. ఎందుకంటే మనం కూడా కొన్ని ఇంటర్నల్ విషయాలు మీకు తెలియదు. నా పరువు ప్రతిష్టలు పెంచే విధంగా మీరు ఉండాలి, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించే విధంగా ఉండాలి. అంతేగాని నాకు సీటు ఇవ్వలేదు, నేను సీటు అంటే నేను జగన్మోహన్ గారి దగ్గరికి పోయి నాకు కావాల్సిన సీటు తీసుకొచ్చుకునే స్వతంత్రం ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎక్కడ కనపడ్డామంటే ఇప్పుడు రాజకీయాల్లో దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యేలు పార్టీలు దాదాపు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు దానికి మనకి ఎప్పుడు అవసరం ఉందని చెప్పి పిలిస్తే ఎప్పుడే రెడీ అవైలబుల్. ఈ రోజున ఒక 10 కాన్స్టిట్యున్సీస్ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ చేశారు, గుంటూరు జిల్లా చేశాము, రైతుల కూడా పనిచేస్తున్నాం. పార్టీ వాంట్ టు యూటిలైజ్ మీ, ఐఎమ్ ఫ్రంట్ రన్నర్, ముందుండి పనిచేసేటువంటి వ్యక్తిని. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర శక్తి, నేను ఐ నెవర్ ఫాలో ది మాప్, గుంపు నాయకమాలు తెచ్చుకున్న నాయకుడు నేను. అందుకని నేను ఏంటంటే అవసరమైనప్పుడు పార్టీ నేను పిలిస్తే ఎమ్మటే క్షణాల్లో వాలిపోతాం. వెయిట్ చేయండి. ఓకే, అందరు నమస్కారం అండి. మీరు కూడా మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించండి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోబాకండి. ఓకే, ఎస్ నేను అందుకనే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నోస్ వెరీ వెల్ వేర్ యూ వాంట్ యూటిలైజ్ అస్. మర్రి రాజశేఖర్ గారిని ఆడవాలో, వేణుగోపాల్ రెడ్డి గారిని ఎక్కడ వాడాలో, ఆళ్ళ రామకృష్ణ గారిని ఎక్కడ వాడాలో, రావెల కిషోర్ బాబు గారు లాంటి బాణాన్ని ఎక్కడ వాడాలో బాగా తెలిసిన వ్యక్తి. సో సర్టన్లీ విల్ యూజ్ ఎక్కడ అప్రాప్రియేట్గా వాడతారు. అది డెఫినెట్గా మీ అందరికీ, మన పార్టీకి, గుంటూరు ప్రజానికానికి ఉపయోగపడుతుంది. అందుకనే నడదండి, నేను కూడా మీ ఫ్యానే కదా.